ఈ మాస్టర్బేషన్ అనే పదం ఎప్పుడైనా సరే వింటే మీరు డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే యునాని సైన్స్ ఎప్పటికైనా డిస్కరేజ్ చేస్తది. అది ఎవరైతే మాస్టర్బేషన్‌లో ఇన్వాల్వ్ అవుతారో పెళ్లి కంటే ముందు గానివ్వండి, పెళ్లి తర్వాత గానివ్వండి, వాళ్ళకొక గిల్ట్ ఉంటుంది. పార్ట్నర్‌ని అలాగే వదిలేస్తారు. అయితే ఇది తప్పు. దీని గురించి మీరు ఆలోచించండి. ఇంకా ఎలాగంటే ఒకవేళ మీకు అట్రాక్షన్ అటువైపు వస్తుంటే మీరు నాతో సంప్రదించొచ్చు. ది బెస్ట్ మెడిసిన్స్ యునాని ఉంటాయి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం ఇస్తాము. మాస్టర్బేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్టార్ట్ చేస్తే దానికి లిమిట్ ఉండదు. మీ వైఫ్ ఉన్న తర్వాత, మీ భాగస్వామి, మీ పార్ట్నర్ ఉన్న తర్వాత కొట్టుకోవడము, తీయడము అదంతా తప్పు. దానివలన ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ పోతుంది. దీనికి అలవాటు పడతారు. ఇది తప్పు. దీని కొరకు డెఫినైట్‌లీ తప్పనిసరి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే నేచురల్ సెక్స్‌కి అట్రాక్ట్ అవ్వకుండా అన్‌నేచురల్‌కి ఎళ్తున్నారంటే ఏదో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది. వాళ్ళ కొరకు మన దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఇస్తాము. ఇలా చేసిన తర్వాత ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో పెళ్లి తర్వాత ఇబ్బందులవుతాయి. అలాగే చాలామందికి టైమింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. 1 మినిట్, 2 మినిట్ లోపలనే వాళ్ళ వీర్యం వెళ్ళిపోతది. ఎక్కువ సేపు అస్సలు చేయలేరు వాళ్ళు. ఎక్కువ సేపు చేయాలంటే మాస్టర్బేషన్ వదిలేయాలి. అతిగా అంటే మాస్టర్బేషన్‌కి లిమిట్ లేదు. మీరు ఎన్ని సార్లు అయినా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి.